Please just tell me if I'm, tell me if I'm, tell me if I'm fine. Tell me if I'm, tell me if I'm, tell me if I'm. ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చూసారు కదా, ఆ విధంగానే మీ మొబైల్లో కూడా మీ ఫొటోస్తో అలాంటి వీడియోని ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు లేచకుండా వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో డైరెక్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రాజెక్ట్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రీసెట్స్ ఏవైతే ఉంటాయో ఒక డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రీసెట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ గేమ్స్ అనేది ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసరికి వైట్ కలర్తో యానిమేషన్ అలాగే వస్తుంది. ఈ విధంగా 2 లేయర్స్ అనేది తర్వాత బీట్ మార్క్స్తో సాంగ్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ అనేది ఈ విధంగా 0 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలాగా అయితే వచ్చేసి మీ గ్యాలరీలో ఏ ఫోల్డర్లో అయితే మీరు ఫొటోస్ సెట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకుని ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా 5th ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది. ఈ విధంగా అయినాక నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చి ఈ ఫోటోని అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోండి. అగైన్ మళ్ళీ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి మీడియాలాగా అయితే వచ్చేసి నెక్స్ట్ పిక్చర్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చేసి ఈ ఫోటోని కూడా ఎక్స్టెన్షన్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఏదైతే ఉన్నదో దాని మీద అయితే హోల్డ్ చేసి ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ విధంగా డ్రాగ్ అయితే చేయండి డౌన్కి వచ్చేసరికి. రెక్టాంగిల్ 1 అనే లేయర్ కిందకి డౌన్ చేస్తే ఈ విధంగా అయితే అవుతుంది మీకు వచ్చేసరికి. ఈ ఫోటోని అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. మీరు వచ్చేసరికి చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇమేజ్ మనకి క్లారిటీగా కనబడటం కోసం కొంచెం డౌన్ అయితే చేస్తున్నాం. ఫేస్ అనేది అప్పుడైతే రికగ్నైజ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే చేసుకోండి టోటల్గా. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడైనా నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ లేయర్ని కూడా అదేవిధంగా రెక్టాంగిల్ 2 అనే లేయర్ కిందకైతే డ్రాగ్ చేసుకుంటే ఈ విధంగా యానిమేషన్ ఇక్కడ కూడా అయితే యాడ్ అవుతుంది. ఈ విధంగా అయినాక 6 సెకండ్ 14 మిల్లీ సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి ఇక్కడ మీరు ఏవైతే ఫోటోలు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని ఈ డాట్స్ మీద ట్యాప్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్కర్కి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. ఆ విధంగా ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అనేది ఎండింగ్ వరకు అయితే యాడ్ చేస్తాం. మేము కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాం. ఈ విధంగా మీరు అనేది ఎండింగ్ వరకు ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వీటికైతే మనం షేక్ ఎఫెక్ట్స్ అయితే పే చేయాలి. అది ఏ విధంగా పే చేయాలంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేస్తే మీకు ఇక్కడ అనేది 2 ఇమేజ్ లేయర్స్తో 2 ఎఫెక్ట్స్ అలాగే CC ఎఫెక్ట్స్ అయితే 2 లేయర్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ లేయర్ కొన్ని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేస్తే ఎఫెక్ట్స్ అనేది కాపీ అవుతాయి. ఈ విధంగా అయినాక బ్యాక్ వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసి ఫొటోస్ ఎక్కడైతే యాడ్ చేసుకున్నారో అక్కడికైతే వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే యాడ్ అయితే అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇమేజ్ లీవ్ చేసి థర్డ్ ఇమేజ్కి అయితే మళ్ళీ ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ లీవ్ చేసి నెక్స్ట్ ఇమేజ్కి అయితే యాడ్ చేసుకోండి. మిడిల్లో 1 ఇమేజ్ లీవ్ చేసి 1 ఇమేజ్కి అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చేసరికి చూసారు కదా, ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి సెకండ్ ఇమేజ్ కొన్ని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసి
మిడిల్లో ఏవైతే ఫొటోస్ రిమైనింగ్ మనం పేస్ట్ చేయలేదో ఎఫెక్ట్ అనేది వాటికైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సీసీ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కోసం సింపుల్గా బ్యాక్ వచ్చేసి షేకర్ పిసైడ్ అయితే ఓపెన్ అయితే చేసి 2 లేయర్స్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుని లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కాపీ 2 లేయర్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసిన వెంటనే లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ 2 లేయర్స్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు సీసీ ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయితే అవుతాయి. ఈ విధంగా వచ్చేసరికి చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెన్షన్ అయితే వేసుకోండి మీరు వచ్చేసరికి. ఈ విధంగా వచ్చేసరికి వీడియో అయితే ఇంతే గైస్. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో వచ్చేసరికి నేనైతే ప్లే చేసి పెట్టట్లేదు. మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ హెచ్డి క్యాటలో వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా షేర్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో నచ్చిన రిజల్ట్స్ని అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి వీడియో కనుక నచ్చండి అయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.